థియేటర్లో పవర్ స్టార్ తుఫాన్ కాస్త ముందుగానే రాబోతోంది. సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనుకున్న దానికంటే ముందుగానే ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయబోతున్నట్టు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వరుసగా వచ్చే లాంగ్ వీకెండ్స్, దాదాపుగా 2 వారాల పాటు ఉండే సెలవులు ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ల కలయికలో వస్తున్న మరో భారీ ఎంటర్టైన్మెంట్ ఇది. గతంలో గబ్బర్ సింగ్ తో వీరు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించారు. ఆ మ్యాజిక్ ను తిరిగి సృష్టించడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మర్చిపోలేని థియేటర్ అనుభవాన్ని అందించడానికి ఈ ద్వయం సిద్ధమవుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ నేపథ్యం, సంగీత బాధ్యతలను ఎస్ తమన్ కు అప్పగించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్రేక్షకులను డాన్స్ చేయిస్తే, తమన్ తన నేపథ్య సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లనున్నారు. టాలీవుడ్ లో మహిళా డైరెక్టర్ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తనదైన ముద్ర వేయాలని డైరెక్టర్ గా కొత్త అడుగులు వేస్తున్నారు. ఆమె దర్శకత్వంలో రూపొందిన సరస్వతి సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా గురించి ఆమె అభిప్రాయం సూటిగా ఉంది. కాలక్షేపం కాకుండా క్రియేటివ్ గా ఆలోచిస్తే అది కెరియర్ కు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఆమె ఫేవరెట్ నటీనటుల్లో ఫాద్ ఫాజిల్, అలియా భట్, మంజు వారియర్, దీపికా పడుకొనే ఉన్నారని, నాంది మూవీలో ఆద్య క్యారెక్టర్ ప్రత్యేకంగా నచ్చిందన్నారు. సరస్వతి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ఈ సినిమా తీసినందుకు గర్వంగా ఉందన్నారు. నిజాయితీగా, గౌరవంతో వ్యవహరించడం తనకు అత్యంత ముఖ్యమని, ఆత్మగౌరవం కోసం ఎక్కడా వెనక్కి తగ్గనని, సెట్లోనైనా ఇంట్లోనైనా గౌరవం తప్పితే తాను అస్సలు సహించలేనంటూ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ కొత్త గవర్నర్ గా ఆర్ఎన్ రవిని నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరికొద్ది నెలల్లో తమిళనాడు గవర్నర్ గా 5 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోబోతున్న ఆర్ఎన్ రవిని బెంగాల్ గవర్నర్ గా నియమించడం వెనుక బీజేపీ పెద్దల వ్యూహం ఏమిటి అనే విషయంపై తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు ఆరా తీసి పనిలో పడ్డాయి. తమిళనాడు గవర్నర్ గా రవి పనిచేసినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ తో విభేదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. బెంగాల్ ఎన్నికల వేళ గట్టివారుగా పేరు తెచ్చుకున్న ఆర్ఎన్ రవిని నియమించడం అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. ఇక ఈ నియామకం వెనుక తృణమూల్ కాంగ్రెస్ అయితే విశ్లేషించే పనిలో పడింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఆనంద్ బోస్ తన పదవికి తాజాగా రాజీనామా చేశారు. ఆయన బెంగాల్ గవర్నర్ గా 2022 నవంబర్లో నియమితులయ్యారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గవర్నర్ ఆనంద్ బోస్ రాజీనామా మీద చేసిన ట్వీట్ అయితే వైరల్ గా మారుతోంది. ఆమె ఏకంగా బీజేపీ కేంద్ర పెద్దల్ని విమర్శించారు. ఎన్నికల ముందు గవర్నర్ రాజీనామా అంటే ఆయన మీద ఒత్తిళ్లు పనిచేయకనే అలా చేశారంటూ ఆమె చెప్తున్నారు. ఎన్నికల వేళ బీజేపీ ఈ విధంగా గవర్నర్ సివి ఆకస్మిక రాజీనామా వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందంటూ చెప్పారు. తిరుమలలో దివ్యల మాధురి మరోసారి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. 7 కొండలపై ఉన్న గెస్ట్ హౌస్ లో బిగ్ బాస్ ఫేమ్ తనూజ బర్త్డే వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో వ్యక్తిగత వేడుకలు నిర్వహించడం పట్ల ఇప్పటికే పలు నిబంధనలు ఉన్నప్పటికీ ఈ వేడుకలు జరపడం పట్ల భక్తులు ఆగ్రహాన్ని, విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విషయం మరింత వివాదంగా మారింది. పవిత్ర పుణ్యక్షేత్రంలో పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించడం ఏంటి అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా తిరుమల కొండపై దివ్యల మాధురి నిబంధనలు ఉల్లంఘించారు. గతంలో టీటీడీ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినా మళ్ళీ అలాంటి పనే చేయడంతో భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టినరోజు వేడుకలు చేసుకున్న దివ్యల మాధురి బిగ్ బాస్ ఫేమ్ తనూజపై టీటీడీ చర్యలకు సిద్ధమవుతోంది. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.